గైస్ ఓకే. ఇక్కడ నో ప్రాబ్లమ్. పర్ఫెక్ట్ గైస్. సెట్ అయిపోయింది బ్యాలెన్స్. చూస్తుర్రు గదా! ఓకే. ఈడ చూస్తుర్రు గదా గైస్ ఎంత పెద్ద స్టోన్‌లోనైతే ఇరికిపోయింది కారు. ఈ పెద్ద స్టోన్ గూడా క్రాస్ అయిపోతది. ఇప్పుడు చూడండి టైర్ మీరైతే ఈజీగా ఎక్కేస్తది టైర్ చెప్పినా గదా! ఎక్దమ్ ఇప్పుడు ఈడ కొంచెం స్లిప్ అయితుంది మట్టి. కొంచెం ఇక్కడ నుంచి క్రాస్ అయిపోదాం. ఓకే. ఈజీ గైస్. ఈజీగా క్రాస్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ స్లైడ్ అయితుంది. ఇది ఎక్కిద్దాం. చూద్దాం ఎక్కుతదా లేదా? ఓకే. ఈడ కొంచెం ఇబ్బంది అయితుంది గైస్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. సో, ఈరోజైతే మన వీడియోలోకి ఇంకో కొత్త కార్ అయితే వచ్చేసింది. సో, చలో దీన్నైతే అన్బాక్స్ చేద్దాం. చూస్తుర్రు కదా ఇక్కడ అపెక్స్ 4 వీల్ డ్రైవ్ ఆర్‌సీ కార్ ఇది. సో, గైస్ ఇదైతే ప్యూర్ ట్రావెలింగ్ ఆర్‌సీ కార్. చలో మీకైతే చూపిస్తా మొత్తం దీని గురించి. ఓకే గైస్. సో, కార్ అయితే మనకి బ్లూ కలర్ అవైలబుల్ ఉండే. సో, నేను బ్లూయే తీసుకున్నా. ఇంకోటి బ్లూ కూడా నా ఫేవరెట్ కలర్. కే చలో గైస్ బయటికైతే వచ్చేసింది మన కార్. సో, చూస్తుర్రు కదా వాట్ ఎ లుక్ కార్ అయితే. ఓకే గైస్. సో, కార్ చూస్తుర్రు కదా! ఏకదమ్ ప్రీమియం లుక్. చానా అగ్రెసివ్ లుక్ ఉంది కార్‌దైతే గైస్. చూస్తుర్రు కదా! టైర్స్ కూడా చానా అంటే చానా సాలిడ్ ఉన్నాయి. అంటే దీని గ్రిప్ కూడా సాలిడ్ ఉంది. ఏకదమ్ 4 వీల్ డ్రైవ్ ఇది. సో, ఇంకా దీనిది గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకుంటే చానా బెటర్ ఉంది. సో, ఫస్ట్ అయితే మనం దీని లోపల బ్యాటరీ ఆన్ చేద్దాం. టెక్స్ 4 వీల్ డ్రైవ్ ఆర్‌సీ కార్ ఇది. సో, గైస్ దీని లుక్ కూడా చూస్తుర్రు కదా! చానా అంటే చానా అగ్రెసివ్ ఉంది. ఇంకోటి దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే గైస్ చానా బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. చూస్తుర్రు కదా! మన 4 ఆర్మ్ సైజ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితుందో. సో, మనమైతే దీన్ని ప్రాపర్ ట్రావెలింగ్‌కయితే వాడొచ్చు. ఇంకోటి దీని స్పీడ్ కూడా మ్యాక్స్ అంటే మనకి స్పీడ్ ఎంత అవసరమో అంత అవుతది. సో, ఇక్కడ చూస్తుర్రు కదా! విండోస్ ఆప్షన్ కూడా ఉంది. విండోస్ మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఓపెన్ కూడా చేసుకోవచ్చు. ఎక్దమ్ పర్ఫెక్ట్ ఉంది గైస్ ఇక్కడ. ఇంకోటి స్మూత్‌లీ ఓపెన్ అయిపోతుంది ఇది. చూస్తుర్రు కదా! 2 విండో ఆప్షన్ అయితుంది. ఇంకోటి మనకి గైస్ ఇక్కడ చూస్తుర్రు కదా! మడ్ గార్డ్ ఆప్షన్ కూడా ఉంది. సో, సేఫ్టీ కోసం అనుకుంటా ఇది. పర్లేదులే. ఇక్కడ చూస్తున్నట్టయితే ఎల్ఈడీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మనకి టాప్‌లో కూడా ఎల్ఈడీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి గైస్. సో, మీకైతే ఇప్పుడు నేను బ్యాటరీ ఏసి ఆన్ చేసి చూపిస్తా. చలో. గైస్ సో, ఇక్కడ చూస్తుర్రు కదా! ఈ బాక్స్‌లో అయితే మనకి రిమోట్ ఉంది. ఇంకోటి మన ఛార్జింగ్ కేబుల్ వైర్, బ్యాటరీ కూడా ఉంది గైస్. సో, బ్యాటరీ వచ్చేసి మనకైతే 1400 ఓకే. 500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇది. 500 ఎంఏహెచ్ బ్యాటరీ. సో, మనమైతే యూజ్ చేసుకోవచ్చు ఒక 30-35 మినిట్స్. సో, ఇక్కడ చూస్తుర్రు కదా! స్టిక్కరింగ్ ఆప్షన్ కూడా ఉంది గైస్. కాకపోతే నేను స్టిక్కరింగ్ ఇప్పుడే దీనికైతే పెట్టలేదు. సో, తర్వాత దానికైతే ఒక సెపరేట్ వీడియో అయితే చేద్దాం. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఒకటి పానా అయితే ఇచ్చేసిర్రు. ఇది కూడా మనకి అవసరం పడతది. అంటే టూల్ కిట్ టైప్. చలో ఫస్ట్ అయితే దీన్ని పక్కకు పెడదాం. ఇక్కడ చూస్తుర్రు కదా గైస్ మనకి రిమోట్‌ల 2 బ్యాటరీ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మనము కార్‌లో ఇద్దాం బ్యాటరీ. ఓకే. ఇప్పుడైతే మనం దీని షెల్ రిమూవ్ చేద్దాం. అంటే టాప్ తీస్తేనే మనం బ్యాటరీ ఫిక్స్ చేయొచ్చు దీనికి. ఓకే. చూస్తుర్రు కదా! ఎంత స్మూత్‌లీ ఓపెన్ అయిపోయిందో గైస్. ఓహ్! సాలిడ్ ఉంది ఎక్దమ్ గైస్. దీని బ్యాటరీ చూస్తుర్రు కదా! దీనిది మొత్తం మనకి సిగ్నల్ పాస్ అయ్యేది ఇక్కడ నుంచే. సో, ఇక్కడ చూస్తున్నట్టయితే మనది టార్క్ మోటార్ అంటే టార్క్ కూడా చానా మనకి ఎంత అవసరం ఉందో అంత అయితే వస్తది ప్రాపర్‌గా. ఓకే. ఈడ బ్యాటరీ అయితే ఫిక్స్ చేసే ఆప్షన్ ఉంది మనకి. బ్యాటరీ కనెక్ట్ చేద్దాం ఫస్ట్. కూడా ఫిక్స్ అయిపోయినట్టే. బ్యాటరీ ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. కాకపోతే దీని షెల్ ఏమో చూసి క్లోజ్ చేయాలి మనం. ఎందుకంటే గైస్ ఇక్కడ వైరింగ్ ఆప్షన్ ఉంది. సో, వైరింగ్ చెడిపోద్దంటే మనం చానా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇంకోటి ఇక్కడ చూస్తుర్రు కదా! దీని ప్లాస్టిక్ గూడా చానా సాలిడ్ ప్లాస్టిక్ ఉంది గైస్. ఎక్దమ్ హార్డ్ ప్లాస్టిక్. ఆఫ్ రోడ్ కార్ కాబట్టి ఎంతైనా సాలిడ్ ఉండాల్సిందే. సో, చలో దీనిది షెల్ క్లోజ్ చేసేద్దాం మళ్ళీ. ఓకే. ఇక్కడ క్లిప్ ఫిక్స్ అయిపోవాలి. ఆల్‌రైట్. ఫిక్స్ అయితే అయిపోయింది గైస్. సాలిడ్. ఫిక్స్ అయిపోయింది. సో, క్లోజ్ అయితే అయిపోయింది. సో, ఇప్పుడు మీకొక ట్విస్ట్ అయితే చూపిస్తాను నేను. సో, మనం దీని బోనెట్ గూడా ఓపెన్ చేసుకోవచ్చు గైస్. ఎక్దమ్ సింపుల్. బోనెట్ అయితే ఓపెన్ చేసేస్తాను నేను. చూస్తుర్రు కదా! బోనెట్ గూడా ఓపెన్ అయింది. అంటే మనకి బ్యాటరీ ఆన్ చేయాల్సిన ఆప్షన్ అయితే దీని బోనెట్ లోపలుంది. సో, ఇక్కడ చూస్తుర్రు కదా! ఆన్ చేసుకోవాలంటే ఇక్కడుంది బ్యాటరీ ఆప్షన్. సో, దీన్నైతే ప్రెస్ చేసి పట్టుకోవాలి మనం ఒక 2 సెకండ్స్ వరకి. ఎక్దమ్ సింపుల్ గైస్. ఆన్ అయిపోయింది చూస్తుర్రు కదా! టాప్‌లో మనకి లైట్ ఆప్షన్ ఉంది. లైట్ ఆన్ అయిపోయింది. సో, మనకి ఇండికేటర్ లైట్స్ ఇంకా ఎల్ఈడీ లైట్స్ ఆప్షన్ గూడా ఉంది ఫ్రంట్‌ల. ఇప్పుడైతే మనం దీనితోని ఎంత పాసిబుల్ అయితదో అన్ని స్టంట్స్ అయితే చేద్దాం. చలో. చూడుర్రు కదా! ఎక్దమ్ రిమోట్ ప్రపోర్షనల్ రిమోట్. ఇప్పుడు మీకు ఇక్కడ స్టీరింగ్ చూసుకుంటే దీనికి సో, చూస్తుర్రు కదా! ఎక్దమ్ స్మూత్ టర్నింగ్ ఆప్షన్ అయితుంది మనకి. ఓకే. ఇంకోటి మీకిక్కడ లైట్ ఆప్షన్ చూస్తుర్రు కదా గైస్! మనం లైట్స్ గూడా ఇంకోటి ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి దీని లోపల ఆటో బ్రేక్ సిస్టమ్ ఆప్షన్ అయితుంది. ఆటో బ్రేక్ అంటే మనం ట్రిగ్గర్ స్టాప్ చేయంగానే సో, ఆటోమేటిక్ బ్రేక్ అయితే ఆన్ అయిపోతది. అంటే బ్రేక్ దానంతట అదే బ్రేక్ పడిపోతది. ఇప్పుడు నెక్స్ట్ గైస్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి లైట్ ఆప్షన్ ఉంది. అంటే మనం లైట్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తుర్రు కదా! ఇప్పుడు లైట్స్ చేంజ్ చేస్తాం. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. ఓకే గైస్. సో, ఇప్పుడైతే లైట్స్ చేంజ్ చేస్తా నేను. ఓకే. ఇది సెకండ్ వన్, థర్డ్ వన్,
4th one, 5th, 6th, 7th, 8th, 9 అండ్ 10. గైస్ చూసారు కదా! టోటల్ 10 లైటింగ్ ఆప్షన్ అయితుంది మనకి కార్‌ల. అయితే మనం దీంతోని ప్రాపర్ ట్రావెలింగ్ ఇంకా ప్రాపర్ స్టంట్స్ అయితే చేద్దాం. చూద్దాం దీని పెర్ఫార్మన్స్ ఎట్లుంటదో. లెట్స్ గో. యెస్. చూసారు కదా! చాసీ గీసీ అంతా. సో, మనకి ఇదొక్కటి డ్యామేజ్ ఏందంటే కార్ మొత్తం స్మాష్ అయిపోయినట్టే. సో, దీంతోని మాత్రం మనం కేర్‌ఫుల్ ఉండాలి. సో, చలో. ఓకే గైస్. సో, ఇప్పుడైతే మనం అపోజిట్‌లో చెడా ఉంది. ఇదైతే ఎక్కిచ్చి చూద్దాం. లెట్స్ గో. చూసారు కదా! దీనికి సాలిడ్ సస్పెన్షన్ కూడా ఉంది దీనికైతే ఆప్షన్. ఓకే గైస్. కానీ ఈడ ఇబ్బందయితుంది కార్‌కి కొంచెం. చూద్దాం ఈ స్టోన్ క్రాస్ అయితదా లేదా? ఓకే. ఈడ మట్టి కొంచెం స్లిప్ అయితుంది గైస్. ఓహ్! కష్టం అనిపిస్తుంది నాకు. ఓకే. నేనైతే ఫుల్ ట్రిగ్గర్ ఇస్తున్నా. బ్యాకొచ్చి పుష్ ఇద్దాం దీనికైతే. బ్యాకొద్దాం కొంచెం. ఓకే. ట్రిగ్గర్ వైస్ గైస్ ఇదైతే సాలిడ్ ఉంది ట్రిగ్గర్. సో, ఇప్పుడైతే ఫుల్ ట్రిగ్గర్ అయితే ఇస్తున్నా నేను. లెట్స్ గో. ఓహ్! సాలిడ్ గైస్. ఎక్దమ్ ఈజీ. ఎట్టా క్రాస్ అయిపోయింది. కదా! క్లైంబ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఈ స్లైడ్ అయితే దిగుదాం. సో, మనకి దీని లోపల బ్రేక్ ఆప్షన్ ఉందని చెప్పినా కదా! కాకపోతే మనం ఈడ కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే గైస్ స్పీడ్ అయిందనుకో కార్ పల్టీ కొట్టే ఛాన్స్ ఉంది. సో, చూసిర్రు కదా! దీని బ్యాలెన్సింగ్ కూడా గైస్ ఎనక టైర్ మొత్తం లేసినా సరే ప్రాపర్‌గా బ్యాలెన్సింగ్‌తోనైతే స్టాప్ అయిపోయింది. దాని ప్లేస్‌లో అది. ఓకే. ఇప్పుడు కొంచెం ట్రిగ్గర్ ఇస్తున్నా. ఇక్కడ నుంచి క్రాస్ అయిపోదాం. ఓకే. ఈజీ గైస్. ఈజీగా క్రాస్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ స్లైడ్ అయితుంది. ఇది ఎక్కిద్దాం. చూద్దాం ఎక్కుతదా లేదా? ఓకే. ఈడ కొంచెం ఇబ్బందయితుంది గైస్. ఇది మరీ ఎక్కువ స్లైడ్ ఉంది. సో, బ్యాకొచ్చేద్దాం. ఇప్పుడు స్టోన్స్ పైనుంచి పోద్దాం. చూద్దాం ఇప్పుడు. దీని సస్పెన్షన్ టెస్ట్ చేద్దాం ఇప్పుడు మనం. ఓకే. ప్రాపర్ సస్పెన్షన్ గైస్ దీనిదైతే. వచ్చినట్టయితే ఓకే గైస్. సో, మీకు కార్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. ఇప్పుడు మనం వన్ సైడ్ బ్యాలెన్స్ అయితే టెస్ట్ చేద్దాం. ప్రాపర్ వన్ సైడ్ బ్యాలెన్స్ గైస్. ఓకే. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రాపర్ వన్ సైడ్ బ్యాలెన్స్ అయితే తెలిసిపోతది. ఆల్‌రైట్. చూసిర్రు కదా! ఎక్దమ్ ఈజీగా ఎక్కేసింది. క్లైంబ్ గూడా అయిపోతది గైస్. నో డౌట్. ఓకే. షిట్ బ్రో! ఇప్పుడు మనం కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం బ్యాలెన్స్ అంతా పర్ఫెక్ట్‌గా లేదనిపిస్తుంది నాకు. కాకపోతే గైస్ ఇప్పుడు మనం ఇప్పుడే డిసైడ్ చేయలేం. సో, ప్రాపర్‌గానైతే మనం టెస్ట్ చేయాలి దీన్ని. ఓకే. చూసిర్రు కదా! క్లైంబ్ అయిపోయింది గైస్. ఈజీగా క్లైంబ్ అయితే అయిపోయింది. సో, రివర్స్ అయితే వద్దాం. ఆల్రెడీ రివర్స్ అయితే వచ్చినాం. ఇప్పుడు చలో ఫుల్ స్పీడ్‌లో ఎక్కిద్దాం మనం. ఎక్కుతదా లేదా? ఓహ్! షిట్ బ్రో! మళ్ళీ పల్టీ పడ్డది బైక్. ఉంది. కాకపోతే ఏందంటే ప్రాపర్ బ్యాలెన్స్ అయితే లేదు గైస్ కార్ దగ్గర. సో, ఇప్పుడైతే మనం చెట్లల్లో నుంచి పోదాం. అంటే కొంచెం టఫ్ ట్రాక్‌ల నుంచి పోదాం. చూద్దాం మరి టఫ్ ట్రాక్‌లో ఇది క్రాస్ అయితదా లేదా? ఓకే. స్టోన్ అయితే ఈజీగా క్రాస్ అయిపోయింది. పర్ఫెక్ట్ ఇది. గైస్ ట్రావెలింగ్ విషయంలో మాత్రం కొంచెం పర్ఫెక్ట్ ఉంది. కానీ బ్యాలెన్స్ విషయంలో నాకంత సాలిడ్ అయితే అనిపిస్తలేదు. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఓకే. స్టోన్స్ పైనుంచి కూడా ఈజీగా క్రాస్ అయిపోయింది గైస్. ఇప్పుడు మనం చిన్న చిన్న చెట్లయితున్నాయి. ఈ చెట్లల్లో నుంచి పోతదా లేదా చూద్దాం. సో, ఇప్పుడు ఈ చెట్లల్లో నుంచి పోదాం. ఎట్లా పర్ఫెక్ట్‌గా పోతదా లేదా? అంటే కొంచెం మనకి ఇబ్బందయ్యే ట్రాక్‌లో నుంచే పోవాలి మనం ఎంతైతే అంత. ఓకే. ఇప్పుడు వన్ సైడ్ బ్యాలెన్స్ కూడా ప్రాపర్‌గానైతే పోతుంది గైస్. నో ప్రాబ్లమ్. ఈజీగా క్రాస్ అయిపోతుంది. ఓకే. పర్ఫెక్ట్ గైస్. పర్ఫెక్ట్. సాలిడ్‌గా ఎళ్ళిపోతుంది. చెట్లల్లో గూడా అయితే ఇబ్బందేం లేదు. జీరో ప్రాబ్లమ్. కానీ ముంగల చూడాలి ఇబ్బందయితదా లేదా? ఓకే. ఇప్పుడు గూడా ఓహ్! షిట్ బ్రో! ఇబ్బందయిపోయింది. చెప్పినా గదా! ఓకే గైస్. సో, కార్ చూస్తుర్రు గదా! కిందనైతే ఆగిపోయింది. అంటే ఇప్పుడు ఈ స్లైడ్ ఎక్కిద్దాం. ఇది కొంచెం నార్మల్ స్లైడ్ లాగా అనైతే లేదు. కాకపోతే ఫిర్ బీ ట్రై అయితే చేద్దాం మనం. చూద్దాం ఇప్పుడు ఇది ఎక్కుతదా లేదా? ఓకే గైస్. నాకైతే కొంచెం ఇబ్బందయితది కార్‌కి అనిపిస్తుంది. మనమైతే ట్రై చేయాల్సిందే. ఎందుకంటే గైస్ ఇది ట్రావెలింగ్ కార్ గాబట్టి కాంప్రమైజ్ కాలేము. సో, ఇస్తున్నా నేను. పుష్ ఇద్దాం కొంచెం. పర్ఫెక్ట్ గైస్. ఈజీగా క్రాస్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఈడ కొంచెం స్లిప్ అయితుంది మట్టి. కొంచెం వెనకకొద్దాం. ఓకే. ఇప్పుడు గైస్ సో, ఇప్పుడైతే ట్రై చేద్దాం ఈసారి. ఈసారి ఈజీగా ఎక్కేస్తది. ఓకే. ఇంకోసారి పుష్ ఇద్దాం వెనకకొచ్చి. ఆల్‌రైట్. ఈజీగా వచ్చేసింది గైస్. చలో ఇప్పుడు ఇట్లనే మనం రాళ్ళలో నుంచి వెళ్ళిపోదాం. ఇంకా డిఫికల్ట్ అయితుంది ఈడ ట్రాక్ మనకి. కాకపోతే గైస్ స్మూత్‌గా ఎళ్ళిపోతుంది కారు. నో ప్రాబ్లమ్. ఈజీ వైస్ అయితే ఎళ్ళిపోతుంది. కాకపోతే ఈడ చూద్దాం అంటే ముంగలికి పోయిన కొద్దీ బ్యాలెన్స్ ఔట్ అయితుంది. ఓకే. గైస్ ఇక్కడ ముంగలే చూస్తున్నట్టయితే రైట్ సైడ్‌కైతే పోదాం మనం. కొంచెం యూ టర్న్ తీసుకుందాం. అంటే రివర్స్ అయితే వద్దాం కొంచెం. పర్ఫెక్ట్. ఇప్పుడు గైస్ ఈడ మెయిన్ ఛాలెంజ్ స్టార్ట్ అయితది. ఆపోజిట్‌లో చూస్తుర్రు కదా! ఎంత కంకర అయితుందో ఈడ. అంటే ఈ కంకర్‌ల గైస్ ఓకే. ఇప్పుడు నో ప్రాబ్లమ్. పర్ఫెక్ట్ గైస్. సెట్ అయిపోయింది బ్యాలెన్స్. చూస్తుర్రు కదా! ఓకే. ఈడ చూసిర్రు కదా గైస్ ఎంత పెద్ద స్టోన్‌లోనైతే ఇరికిపోయింది కారు. ఈ పెద్ద స్టోన్ కూడా క్రాస్ అయిపోతది. ఇప్పుడు చూడండి టైర్ మీరైతే. ఈజీ ఎక్కేస్తది టైర్ చెప్పినా కదా! ఎక్దమ్ సాలిడ్ ఐటెమ్ ఇది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ స్టోన్.
గైస్ ఈడ చానా అంటే చానా డిఫికల్ట్ ఉంది చెప్తున్నా గదా! బ్యాలెన్స్ ప్రాపర్‌గా లేకున్నా సరే కారైతే బెస్ట్ పెర్ఫార్మన్స్ అంటే కారైతే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది. సో, ఇప్పుడు ఇంకా ముంగల పెద్ద రాయయితే ఉంది. ఈ రాయి క్రాస్ అయితదా లేదా చూద్దాం. క్రాస్ అయితే అయిపోతది గైస్. నో ప్రాబ్లమ్. అంటే ట్రావెలింగ్ కార్ గాబట్టి. ఓకే. చూసిర్రు గదా! ఎంత సింపుల్‌గా క్రాస్ అయిపోయింది. ఓకే. ఇంకా కొంచెం రైట్ సైడ్‌కెళ్ళిపోదాం. ట్రాక్ అయితే ఎండ్ అయిపోతది ఈడ మనకి. ఓకే. ఎండ్ చేయొచ్చు మనం. ఓకే. ఈజీ ఇక్కడ అపోజిట్‌లో చూస్తుర్రు గదా! ఎంత పెద్ద రాయుందో మళ్ళీ. ఓకే గైస్. ఈ రాయి క్రాస్ అయితలేదు. ఓకే. ఇప్పుడు ఈ చెట్లల నుంచి వెళ్ళిపోదాం మనం. చెట్లల్ ఓకే గైస్. సో, ఈ ట్రాక్ ఎక్కిచ్చేద్దాం ఇప్పుడు. లెట్స్ గో. ట్రాక్ అయితే అరే గైస్ ఈడ కొంచెం ఇబ్బందయితుంది. గైస్ కొంచెం అయితే వచ్చేస్తది. ఎళ్ళిపోతది బయటికి. ఓకే. కొంచెం ఇంకా కమ్ ఆన్. గైస్ ఇది ట్రాక్ కొంచెం దగ్గర ఎక్కి ఆగిటేసింది. క్రాస్ అయితే అయిపోయినాం. సో, ఇప్పుడు అపోజిట్‌లో చూస్తుర్రు గదా! ఈడ పెద్ద గన్నెట్ అయితుంది. ఈ గన్నెట్ పైకి నుంచి ఎక్కిద్దాం ఇప్పుడు మనం. మొత్తం వన్ సైడ్ బ్యాలెన్స్ గైస్. అంటే వన్ సైడ్ బ్యాలెన్స్ అంటే మరీ అంత పోవద్దు. ఎందుకంటే కార్ సైజ్ ప్రకారం చూసుకుంటే కార్ కొంచెం చిన్నది గాబట్టి, మనం ఎంత అయితదో అంతే పోవాలి. ఎక్కువ తక్కువ పోలేము. ఓకే. కాకపోతే ఈజీ గైస్. ఈజీగా క్రాస్ అయిపోయింది. చూస్తుర్రు గదా! టైర్ మనం ఇదే ఒక్క టైర్‌ని గూడా రివర్స్‌లో ఎక్కియొచ్చు. ఇప్పుడు చూడొచ్చు మీరు. రివర్స్‌లో ఎక్కిస్తా కొంచెం. ఆల్ రైట్ గైస్ చూస్తుర్రు గదా! ఒక్క టైర్ రివర్స్‌లో ఎంత పర్ఫెక్ట్ ఎక్కుతుందో. ఓకే. ఇప్పుడు చూడండి. పర్ఫెక్ట్‌గా ఎక్కుతది ఈసారి. గైస్ చూసిర్రు గదా! ఎంత ఈజీ ఎక్కుతుందో. ఓకే. ఇప్పుడు చూడండి ఇంకోసారి. ఇంకోసారి. పర్ఫెక్ట్ గైస్. ఏ బేస్‌లో అంటే ఏ పొజిషన్‌లో కారైతే స్టక్ అయిందో అంటే స్టాప్ అయిందో చూస్తుర్రు గదా! అంటే ఓకే గైస్. సో, చూస్తుర్రు గదా! కారైతే ఏ పొజిషన్‌లో స్టాప్ అయిందో అంటే దీని బ్రేకింగ్ పవర్ అంతా సాలిడ్ అయితుంది. సో, చూసిర్రు గదా! ఆఫ్ రోడింగ్‌లో ఎంత సాలిడ్ ఉందో. ఇప్పుడైతే మనం దీని స్పీడ్ అయితే చూద్దాం చలో. ఇది कहता है सब గైస్ నార్మల్ స్పీడ్ అయితే పర్ఫెక్ట్ ఎళ్ళిపోతుంది. కాకపోతే ఇంకా స్పీడ్‌లో పోవాలంటే కొంచెం తక్లీఫ్ అయితది. ఎందుకంటే కెమెరా పట్టుకొని మనం దాన్ని అంటే టార్గెట్ ప్లేస్‌లో ఫిక్స్ జేసి పట్టుకోవాల్సొస్తది. సో, స్పీడ్ అయితే ట్రై చేద్దాం ఇప్పుడు. చూద్దాం. 3, 2, 1 అండ్ గో. గైస్ పర్ఫెక్ట్ స్పీడ్ అయితే పోతుంది. ఓకే. నాట్ బ్యాడ్. ఈజీ గైస్. ఈజీ. పర్ఫెక్ట్ గైస్. చూసిర్రు గదా! ఎంత దూరం ఎళ్ళిపోయిందో అది. ఆల్ రైట్. ఓకే గైస్. ఇంకోసారి అయితే స్పీడ్ టెస్ట్ చేద్దాం. ఈజీగానే అయితే ఎళ్తుంది కారు. పర్ఫెక్ట్. ఓకే గైస్. ఫుల్ స్పీడ్. పర్ఫెక్ట్. ఇప్పుడు మళ్ళీ రివర్స్ అయితే వద్దాం మనం. చలో. పర్ఫెక్ట్ గైస్. చూసిర్రు గదా! ఓహ్! షిట్ బ్రో. సాలిడ్. ఓకే గైస్. మిస్‌బాలన్స్ అయినా సరే ప్రాపర్‌గా కవర్ అయితే అయిపోయింది కార్‌ది. సో, చూసిర్రు గదా! ఎక్దమ్ సాలిడ్ పీస్ ఇది. పర్ఫెక్ట్. సో, ఈ రోజుకైతే ఇంతే.